విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్పోర్టులో ఆహారం, బెవరేజ్లు కేవలం 10 నుంచి అందుబాటులో ఉండటం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కేంద్ర మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం ఆవరణలో రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కనెక్టివిటీ లేదు. మనం వచ్చిన తర్వాత అది కూడా ఎస్టాబ్లిష్ చేసాం. ఎంతో మంది ప్రయాణికులు నార్త్ ఇండియా నుంచి రావడానికి ఢిల్లీ సెంటర్ గా వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది. ఇలా విజయవాడలో కూడా రేపు భవిష్యత్తులో కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. నాకు చిన్ని గారైతే ఒక టార్గెట్ ఇచ్చారు, ప్రతి నెల కూడా అడిషనల్ గా ఒక కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఉండాలి. ఆ ప్రయత్నంతోనే నేను చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇవ్వాల్సినటువంటి గుజరాత్ కి కానీ, వారణాసికి కానీ, కొచ్చిన్ కి కానీ, లేకపోతే పూణేకి కానీ ఇలా ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఇంకా విజయవాడ నుంచి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే కేవలం ఇదంతా నేను మాట్లాడింది డొమెస్టిక్ కనెక్టివిటీయే. డొమెస్టిక్ కనెక్టివిటీతో మనం అందరం ఎంత సాటిస్ఫై అయినా అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన అవ్వట్లేదు. ఆయన ఎంతసేపు కూడా డొమెస్టిక్ తో పాటు ఇంటర్నేషనల్ కూడా మాట్లాడుతున్నారు. మొన్ననే మీరు అందరూ కూడా చూశారు, ఆయన పెట్టుబడుల కోసం లేకపోతే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి ఏ రకంగా చేయాలని ఒక ప్రత్యేక కమిటీని తీసుకొని సింగపూర్ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ సింగపూర్ లో ఉన్న చాలా మంది ఇండియన్స్ అందరూ కూడా ఒకటే కోరారు, ముందుగా మాకు నేరుగా విజయవాడకి ఒకటి ఏర్పాటు చేయండి ఫ్లైట్ అని. నేను ఈ రోజు ఇక్కడ నుంచే హామీ ఇస్తున్నా, మరొక నెల రోజుల్లో ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ కి అతి త్వరలోనే మనం కనెక్ట్ చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేవలం సింగపూర్ కి ఈ రోజు మొదలు పెడుతూ షార్జాక్ ఆల్రెడీ ఉంది. ఇంకా గల్ఫ్ కంట్రీస్ కి కానీ లేకపోతే ఇంకా దూర ప్రయాణం చేసేదానికి అన్ని విధాలుగా విజయవాడ నుంచి సౌకర్యాలు క్రియేట్ చేయడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను. ఇంకొక కళ ఉంది నాకు, మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికా వరకు కూడా ఫ్లైట్ వేయాలని. ఎందుకనంటే ఈ రోజు అమెరికాలో అత్యధికమైనటువంటి భారతీయులు, ప్రవాస భారతీయుల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.